హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజు అయితే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. వెల్స్ ఫార్గో అనే కంపెనీ నుంచి అయితే అసోసియేట్ ఫ్రాడ్ అండ్ క్లెయిమ్స్ ఆపరేషన్స్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, అలాగే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకైతే ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరైతే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి కూడా ఈ యొక్క వీడియో అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సో మీరైతే 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులు అయితే అప్లై అయితే చేసుకోండి. 30 జాబుల్లో మీకు అట్లీస్ట్ ఒక్క జాబ్ అయినా సరే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్ పోస్టింగ్స్ అనేవి మరిన్ని మన ఛానల్లో అయితే ఇంకా పోస్ట్ చేస్తాం. ఓకేనా? యా, మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్ హైరింగ్ గురించి తెలుసుకొని అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలో అనే దానికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కనిపిస్తుంది కదా, ఇదే వెల్స్ ఫార్గో వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారనమాట. ఇక్కడ చూసుకోండి వచ్చేసి జాబ్ రోల్ అయితే అసోసియేట్ ఫ్రాడ్ అండ్ క్లెయిమ్స్ ఆపరేషన్స్ రిప్రజెంటేటివ్ 1 అనే జాబ్లకి అయితే మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకోండి వచ్చేసి, సో కంపెనీ అయితే బేసికల్లీ హైదరాబాద్లో ఉందన్నమాట. సో హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్రజెంట్ వాళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఒకసారి మీకు యొక్క కంపెనీలో జాబ్ వస్తే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ కింద మిమ్మల్ని అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అయితే రీసెంట్గానే పోస్ట్ చేశారు. కనిపిస్తుంది కదా, 13th ఆగస్ట్ 2026 అయితే వాళ్ళైతే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. అలాగే సేమ్ జాబ్లో అయితే వాళ్ళైతే హైదరాబాద్ లొకేషన్కి అలాగే బెంగళూరు లొకేషన్ కూడా వాళ్ళైతే హైరింగ్ అయితే పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రిలేటెడ్ జాబ్స్ అని చెప్పి. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి. అంటే ఈ యొక్క 2 లొకేషన్స్కి సేమ్ జాబ్ ఓపెనింగ్ అయితే వాళ్ళు ఓపెన్ చేశారు. మీరైతే హైదరాబాద్ లొకేషన్కి కానీ లేకపోతే బెంగళూరు లొకేషన్ కానీ ఏదో ఒక లొకేషన్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్ని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకోవడం వచ్చేసి సపోర్ట్ అండ్ క్యాప్చర్ ఆల్ పెర్టినెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కస్టమర్స్ అబౌట్ దేర్ క్లెయిమ్స్. సో కస్టమర్ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మీద సో మీరైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ రీసెర్చ్ అండ్ ప్రొవైడ్ అప్డేట్స్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్. సో కస్టమర్ యొక్క కొత్త క్లెయిమ్స్ అలాగే ఆల్రెడీ ఉన్న క్లెయిమ్స్ గురించి మీరైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. ఇంతకీ క్లెయిమ్స్ అంతా ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు. సో వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే సో కస్టమర్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ యొక్క క్లెయిమ్స్ గురించి అనే దానిపైన అయితే మీ దగ్గర అయితే కంప్లీట్ డేటా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే కస్టమర్స్ నుంచి సో అండ్ సో క్వశ్చన్స్ అయితే క్లెయిమ్స్ గురించి వస్తాయి. సో వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గురించి వస్తాయి. సో మీరైతే ఇలాగ వాళ్ళకైతే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి మీకైతే కంపెనీ వాళ్ళైతే వన్స్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఇలాగా ట్రైనింగ్ అయితే ఇస్తారు.
కానీ వాళ్ళైతే నార్మల్గా ఎక్కడైతే ఈ పాయింట్స్ మెన్షన్ చేశారనమాట. మీరు వన్ కేస్ యొక్క జాబులకి సెలెక్ట్ అయితే సో మీ చేత ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చేస్తామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా. అలాగే మరొక పాయింట్ చూసుకున్నట్లు వచ్చేసి ఇంటరాక్ట్ విత్ కొలీగ్స్ ఆన్ బేసిక్ డే బై డే ఇష్యూస్. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డిఫికల్టీగా క్వశ్చన్స్ ఏమైనా వస్తే మీ సీనియర్స్ కానీ మీ టీమ్ లీడర్స్ కానీ ఉంటారు. సో వాళ్ళ చేత మీరైతే చర్చించి సో దానికైతే సొల్యూషన్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో పై పాయింట్ అదే రిసీవ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద టీమ్ లీడ్ అండ్ ఎస్కలేట్ క్వశ్చన్స్ అండ్ ఇష్యూస్ టు మోర్ ఎక్స్పీరియన్స్ రోల్స్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి perform routine customer support tasks by maintaining balance between exceptional customer service and solid investigative research while answering incoming calls in a call center environment. సో కస్టమర్ అతని యొక్క క్లెయిమ్స్ గురించి అడిగినప్పుడు సో మీ దగ్గర ఉన్న డేటా అంతా మీరు చాలా ఎఫిషియెంట్గా కస్టమర్కి అయితే మీరు మీ యొక్క పోర్టల్లోని చెక్ చేసి వాళ్ళ యొక్క క్లెయిమ్ గురించి చెక్ చేసి ఆ యొక్క డేటా అనేది కస్టమర్కి అయితే మీరు క్లియర్గా మీరైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేయాలి. ఓకేనా. సో ఎలాగైతే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. దీంట్లో మళ్ళీ ఎవరికైతే 6 months కస్టమర్ సర్వీస్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరినీ ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకైతే యూజ్ అవుతుంది, మిమ్మల్ని ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th August 2026 అయితే లాస్ట్ డేట్. ఆ యొక్క డేట్ లోపు అయితే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ ఎక్కువ మంది అప్లై చేస్తే అప్లికేషన్ అనేది ఇంకా ఎర్లీగానే క్లోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా ఇచ్చిన డేట్ వరకు ఉంచడానికి, ఇది ఒక ప్రైవేట్ జాబ్ కాబట్టి. సో ఎక్కువ మంది అప్లై చేశారు అనుకోండి, అంటే వాళ్ళకి లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, సడన్గా రేపైనా ఎల్లుండి ఎప్పుడైనా సరే సడన్గా క్లోజ్ చేసేవచ్చు. సో మీరైతే తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో అనే దానికోసం అయితే మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క జాబ్ లొకేషన్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు మనం అప్లై నవ్వుకుంటాం అనుకోండి, అప్లై నవ్వుకొడితే మనకి ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనమైతే ఇక్కడ అప్లికేషన్ మొత్తం అంతా ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీరైతే వెల్స్ ఫార్గో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లోని మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఫస్ట్ స్టెప్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్. థర్డ్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వాలంటరీ డిస్క్లోజర్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, రివ్యూ. సో ముందు స్టెప్లన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తారు ఫస్ట్ బాక్స్లో అయితే. సపోజ్ నా యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇది అనుకోండి, ఇలా ఇచ్చుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్. సో పైన ఇచ్చిన పాస్వర్డ్ మళ్ళీ కిందనున్న స్మాల్ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసుకుని క్రియేట్ అకౌంట్ కొడితే సో మీకంటూ కంపెనీ వాళ్ళ యొక్క పోర్టల్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు అయితే ఒక క్రైటీరియా ఇచ్చారు. ఈ క్రైటీరియా బట్టి మీరైతే మీ యొక్క పాస్వర్డ్ అనేది చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి అంటే మీరు చూజ్ చేసుకున్న పాస్వర్డ్లోని ఒక అప్పర్ కేస్ ఉండాలి, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండాలి, లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్ ఉండాలి. సో మనమైతే సింపుల్గా పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సపోజ్ మీ పేరు రాజు అనుకోండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆర్ ఇవ్వండి. ఆర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇవ్వండి. కింద ఇస్తాను చూడండి, ఆర్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. తర్వాత జేయు అనేది స్మాల్ లెటర్లో ఇస్తారు. తర్వాత ఎట్ ద రేట్ ఇస్తారు. 1 2 3 షిఫ్ట్ స్టార్ ఇది ఇచ్చారు అనుకోండి, మీ యొక్క పాస్వర్డ్ అనేది ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది. చూసారు, కనిపిస్తుంది కదా.
ఆర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, ఏజేయు స్మాల్ లెటర్, తర్వాత @123 ఇచ్చారు అనుకోండి. సో పాస్వర్డ్ అనేది పైన ఉన్న క్రైటీరియాకి అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది అనమాట. సపోజ్ మీ పేరు వేరే వినయ్ అనుకోండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఇవ్వండి, తర్వాత INAY అనే స్మాల్ లెటర్ ఇవ్వండి, తర్వాత @123 ఇస్తే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మీకు ఈమెయిల్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. సో పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద కూడా సేమ్ ఇస్తారు. తర్వాత ఈ యొక్క స్మాల్ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టగానే మీకైతే వాళ్ళ యొక్క కంపెనీలోని అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో వెంటనే మీకైతే మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మై ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నా యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇలాగ మీకు ఉంచాను అనమాట. నేను ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే నెక్స్ట్ స్టెప్కి అయితే అప్లికేషన్ మూవ్ అయింది. చూసారా, మై ఇన్ఫర్మేషన్ అని చెప్పి. వన్స్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మై ఇన్ఫర్మేషన్. మై ఇన్ఫర్మేషన్లోనే ఫస్ట్ వన్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్. మీకు యొక్క జాబ్ కోసం ఎలా తెలిసిందో అడుగుతున్నారు. సో మనం చెక్ చేయగానే కిందనైతే చాలా ఆప్షన్లు అయితే వస్తాయి అన్నమాట. మనమైతే జాబ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాము. జాబ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ చాలా ఆప్షన్లు వస్తాయి. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ర్యాండమ్గా అమెరికన్ బ్యాంక్ జాబ్ బ్యాంక్ అని చెప్పి పోర్టల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై వెల్స్ ఫార్గో. మీరు ఎప్పుడైనా వెల్స్ ఫార్గో కంపెనీలో పని చేశారా అని అడుగుతున్నారు. చేసినట్టయితే ఎస్ పెట్టుకుంటారు, లేకపోతే నో పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ వచ్చేసి ఇండియా ఇచ్చుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గివెన్ నేమ్లోనే మీ యొక్క నేమ్ ఇస్తారు, అలాగే ఫ్యామిలీ నేమ్ ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సపోజ్ ఈ మిడిల్ నేమ్ అలాగే లోకల్ గివెన్ నేమ్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరు ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో గివెన్ నేమ్ దగ్గర మీ నేమ్ ఇస్తారు, ఫ్యామిలీ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ ఇస్తారు. ఓకేనా. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇస్తారు, స్టార్ మార్క్ కనిపిస్తుంది కాబట్టి. తర్వాత సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇస్తారు. ఓకేనా. తర్వాత కిందనైతే మీరైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ డివైస్ టైప్ సెలెక్ట్ చేసుకున్నట్లు వచ్చేసి హోమ్ నెంబరా, పర్సనల్ నెంబరా, వర్క్ సంబంధించిన మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మన యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాము. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టామనుకోండి, అప్లికేషన్ అనేది ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. చూసారా. సో మై ఇన్ఫర్మేషన్ మనం అయితే మొత్తం అంతా ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత అప్లికేషన్ అనేది మై ఎక్స్పీరియన్స్ అనే స్టెప్కి అయితే మూవ్ అయింది అనమాట. ఇప్పుడు రాగానే వర్క్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. చూసారు, ఎక్స్పీరియన్స్ చెప్పి కింద యాడ్ ఇచ్చారు కదా. సో ఈ యాడ్ని క్లిక్ చేయగానే సో మీరు ఎక్కడ పని చేస్తారు, మీరు చేస్తున్న జాబ్ రోల్ ఏంటి, ఎంత టైం నుంచి ఎంత టైం పీరియడ్ లోపు మీరు జాబ్ చేశారని చెప్పి మీరు అంతా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ చెప్పి యాడ్ కొట్టగానే మీరు ఏ స్కూల్ చదివారు, ఎప్పుడు పాస్అవుట్ అయ్యారని డేటా వస్తుంది. ఆ డేటా అంతా మీరు ఫిలప్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి సర్టిఫికేషన్స్. మీరు ఏమైనా కోర్సులు ఏమైనా చేస్తే ఆ సర్టిఫికేషన్ అనేవి యాడ్ కొట్టి మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజెస్. సో మీకు ఏమైనా మల్టీ లాంగ్వేజ్ వచ్చనుకోండి, సపోజ్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అటువంటి లాంగ్వేజ్ మీకు ఎక్స్ట్రా వస్తే అవి మీరు యాడ్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ కింద యాడ్ అని చెప్పడం దానిపైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ కొట్టగానే మీరు ఫోన్లో అప్లోడ్ చేస్తే ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఫైల్ మేనేజర్లోనే ఉన్న మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొట్టామనుకోండి, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఒకసారి మరోసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి వర్క్ ఎక్స్పీరియన్స్లో. అది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేకపోయారు అనుకోండి అలా వదిలేయండి. ఓకేనా. అండ్ తర్వాత సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకోవాలి, తర్వాత లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఫైనల్గా ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టామనుకోండి, అప్లికేషన్ అనేది తర్వాత స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. తర్వాత స్టెప్లో ఏముంటుందంటే సమ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట.
వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? యా. సో అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో వచ్చిన క్వశ్చన్స్ చూసుకోండి వచ్చేసి, ఆర్ యూ ఏ కరెంట్ ఆర్ ఫార్మర్ వెల్ఫేర్గా ఎంప్లాయ్? మీరు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సరే వెల్ఫేర్గా కంపెనీలో పనిచేశారా? ఇక్కడ మీరు ఎస్ నో అని వస్తుంది, నో పెట్టుకుంటారు. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ పెట్టుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. మనమైతే ఇక్కడ 3 LP అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇది పాస్వర్డ్ వేసా కోసం మనం నో పెట్టుకుంటాం. ఓకేనా? ఎక్కడైతే నో పెట్టుకుంటారో తర్వాత ఇక్కడ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో శాలరీ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో పెట్టుకుంటారు. సో ఈ 3 ఫీల్డ్ అయితే అప్లికేషన్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3 ఫీల్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొట్టాం అనుకోండి, అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో అయితే ఏముండదు, జస్ట్ ఒక స్మాల్ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా? సో నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయింది అప్లికేషన్ అయితే, వాలంటరీ డిస్క్లోజర్. సో వాలంటరీ డిస్క్లోజర్ మనకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ సో డేటా అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి లీగల్ జెండర్. మీ యొక్క జెండర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిటిజన్షిప్ స్టేటస్లో మీరైతే ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ నేషనాలిటీ? ఇక్కడ మీరైతే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ జనరల్లో మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత సిటిజన్షిప్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ప్రైమరీ నేషనాలిటీ ఇది కూడా ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇండియా వస్తుంది. అలాగే ఆప్షన్స్ పోల్ చేస్తే అన్ని కంట్రీస్ ఉంటాయి. మనమైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ 4 స్టాప్లు ఇచ్చిన తర్వాత కిందనైతే చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అని కంటిన్యూ కొట్టామనుకోండి, అప్లికేషన్ అనేది లాస్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. లాస్ట్ స్టెప్లో ఏముంటుందంటే ఇప్పుడాక మనం ఇచ్చిన 4 స్టెప్లు ఉన్నాయి కదా, మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్పీరియన్స్, అప్లికేషన్స్ క్వశ్చన్స్, వాలంటరీ డిస్క్లోజర్. ఈ 4 స్టెప్లో వచ్చిన డేటా అంతా ఒకసారి మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో మనం ఇచ్చిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంటే దెన్ మీరైతే ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు ఆ యొక్క డేటా అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వెల్ఫార్గో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సో మొత్తం అంతా ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే వాళ్ళు మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందా, లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా, అది మీకు విర్చువల్లో ఉంటుందా అంటే ఆన్లైన్లో ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. సో మీరైతే జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత డైలీగా ఒకసారి మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఈ జాబ్కైనా సరే వేరే జాబ్స్కి అప్లై చేసుకున్నా సరే మీకైతే ఆ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు మెయిల్ చేస్తారు. అంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు మెయిల్ చేస్తారు. మీరు ఎన్ని జాబ్కి అప్లై చేసుకున్నా సరే ప్రతిరోజు ఒకసారి మీరు మీ యొక్క ఈమెయిల్ ఓపెన్ చేసి మీకు ఏమైనా మెయిల్స్ ఏమైనా వచ్చి చెక్ చేసుకొని సో మీరైతే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ కోసం అలా మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. మీరైతే మాకు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే మన ఛానల్ని సపోర్ట్ చేసి డైలీగా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.